improve that efficiency, and they've been awarded for some of the cost discipline layoffs. Not just big tech, though. You got Coinbase, Square, PayPal. The layoffs in technology just keep coming. The latest, Google cutting hundreds of jobs in its engineering, product, and hardware divisions. 126,000 people laid off. We've just illustrated that point, Roger, with a chart which was showing your data at layoffs.fyi. And then here's the point that I was... The sector faced a severe wave of job cuts in July with over 8,000 professionals laid off across 34 companies. This brings the total number of layoffs for the year to over 124,000 from 3. The bad news, 2024 is still on pace to have more layoffs than any other year this decade, except Tuesday, it will lay off 12,000 employees. That's about 2% of its workforce, according to figures from the Wall Street Journal. చాలా మంది స్టూడెంట్స్ మార్నింగ్ లెగుస్తున్నప్పుడు రిజెక్ట్ మెయిల్స్ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది కదా, ఇన్ని ఇయర్స్ మనం ల్యాక్స్ ఖర్చు పెట్టి మనం యూఎస్ఏలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాము, అయినా మనకి జాబ్ రాదా? చాలా మంది స్టూడెంట్స్ స్ట్రెస్లోనే ఉండిపోతున్నారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదిరి మెమరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. రెసిషన్ వీడియో అయితే చాలా మంచి రీచ్ వెళ్ళింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలామంది కామెంట్స్ కూడా చేశారు. ఆల్మోస్ట్ అందరికీ రిప్లై ఇచ్చాను. ఎవరికైతే రిప్లై అయ్యలేదో ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నాకు అదొక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా పోస్ట్ చేస్తాను. అందరికీ నచ్చుతున్నాయి నా వీడియోస్, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చేయట్లేదు కదా, నాకు తెలుసు. సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా ఉంటాయన్నమాట మన ఛానల్లో. ఖచ్చితంగా మీరు వాటిని మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇవాళ టాపిక్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్. అసలు జాబ్ ఎలా తెచ్చుకోవాలి యూఎస్ఏలో? ఎంత ప్రయత్నిస్తున్నా మనకెవరికి జాబ్స్ రావట్లేదు. రెసిషన్ నిజంగానే అంత దారుణంగా ఉందా యూఎస్ఏలో? మనం అసలు ఎక్కడ తప్పు చేస్తున్నాం? రెజ్యూమ్ కరెక్ట్గానే ఉందా? అసలు లింక్డ్ఇన్ని మనం ఎలా వాడుకుంటున్నాం? రిక్రూటర్స్కి మనం ఎలాంటి మెయిల్స్ పెడుతున్నాం? మనం ఎన్ని మెయిల్స్ పెట్టినా రిక్రూటర్స్ మనకు ఎందుకు రీచ్ అవుట్ అవ్వట్లేదు? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? సో ఇలాంటి అన్ని డౌట్స్కి నేను కొంచెం క్లారిఫికేషన్ అయితే వాళ్ళు ఇవ్వబోతున్నాను వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీ డౌట్స్ మొత్తం క్లారిఫై అయిపోతుంది. వీడియో అయితే అమెరికాలో ఉండి జాబ్స్ ప్రయత్నిస్తున్న వాళ్ళు, స్టూడెంట్స్ కావచ్చు లేదా H1B మీద ఉన్న వాళ్ళు కావచ్చు, అండ్ రాబోతున్న స్టూడెంట్స్కి కూడా బాగా వర్తిస్తుంది అనమాట. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు మొత్తం అమెరికన్ మార్కెట్ మొత్తం అంతా సెట్ అయిపోతుంది, అందరికీ జాబ్స్ వచ్చేస్తాయి, స్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ అందరికీ వచ్చేస్తాయి, నాన్ ఐటీ గురించి చెప్పలేము అని చెప్పేసి అంటున్నారు. బట్ మరికొంతమంది ఏమంటున్నారంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కన్నా కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా దారుణంగా ఉండబోతుంది, అండ్ ఎంప్లాయీస్ చాలా మంది కూడా ఎఫెక్ట్ అవబోతున్నారు ఫినాన్షియల్గా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో ఏం జరగబోతుంది అనేది ఎవ్వరం చెప్పలేము. బట్ ఇదొక టైప్ ఆఫ్ హెడ్సప్ అని అనుకోండి, ఎందుకంటే ఎవరిని రావద్దు అని చెప్పట్లేదు యూఎస్ఏకి, బట్ ఇలా ఉంటుంది సిచ్యువేషన్, ఇలా ఉండబోతుంది అనేది మాత్రమే నేను చెప్తున్నాను ఏ వీడియోలో అయినా సరే. అండ్ ఆల్సో ఫెడరల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి ప్రయత్నిస్తూ మార్కెట్ని నార్మల్ స్థితిలోకి తేవడానికి ట్రై చేస్తుందంట. బట్ స్టిల్ కోవిడ్ వల్ల, ఏఐ వల్ల చాలా కంపెనీస్ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడైతే 2 టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, ఫుల్ టైమ్ జాబ్స్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్. మనం ఫస్ట్ ఫుల్ టైమ్ జాబ్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఫుల్ టైమ్ జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు మనం ఏం తప్పులు చేస్తున్నాం? 20 మందికి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే అందులో ఒక్కరికి మాత్రమే జాబ్ వస్తుంది. ఎందుకు? మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది నేను లాస్ట్లో ఒక చిన్న టిప్ అయితే ఇస్తాను. జాబ్స్ అప్లై చేసేటప్పుడు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఫుల్ టైమ్ జాబ్స్కి అప్లై చేస్తున్నామంటే ఇక్కడ యూఎస్ఏలో ఖచ్చితంగా కంపెనీస్ మనకి ఇక్కడ వీసా స్పాన్సర్షిప్ చేయాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఏమవుతుందో తెలుసా? చాలా వరకు కంపెనీస్ వీసా స్పాన్సర్షిప్ చేయట్లేదు. ఇన్స్టెడ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే W2 రోల్స్కి అప్లై చేయమని చెప్పి అంటున్నారంట. స్టూడెంట్స్ చాలామంది ఏదో ఒక జాబ్, మనకి ఇప్పుడు జాబ్ కావాలి యూఎస్ఏలో సర్వైవ్ అవ్వడానికి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ స్టూడెంట్స్ చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు వీసాస్ లేకపోవడం వల్ల. ఎందుకంటే యూఎస్ఏలో వీసాస్ చాలా ఇంపార్టెంట్.
వీసాస్ ఎక్స్పైర్ అయిపోతే ఆబ్వియస్లీ ఏమంటారు, ఇండియాకి వెళ్ళిపోమని చెప్పి అంటారు. దానివల్ల మీ లైఫ్ మొత్తం ఎఫెక్టే కదా, ఎన్నో ల్యాక్స్ పెట్టుకొని చదువుకుంటున్నారు ఇక్కడ మీరు అందరూ. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కంపెనీస్ మాత్రం స్పాన్సర్షిప్ ఇస్తాము అని చెప్పి అంటున్నారంట. బట్ ఆ కంపెనీస్కి ఎంతమంది అప్లై చేస్తున్నారో తెలుసా? ఒక్క జాబ్ అప్లికేషన్కి కొన్ని వందల మంది అప్లై చేస్తున్నారంట. ఆల్రెడీ ఇక్కడ యుఎస్ఏలో ఉంటున్న వాళ్ళకి తెలుసు, లింక్డ్ఇన్లో వెతికి జాబ్స్ గురించి వాళ్ళందరికీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. రాబోతున్న స్టూడెంట్స్ కూడా తెలియాలి కదా అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇంత హై కాంపిటీషన్ ఉందన్నమాట. సో వాళ్ళందరి ప్రొఫైల్స్లో మీ ప్రొఫైలే క్లిక్ అవ్వాలంటే మీ రెజ్యూమ్ ఎంత బాగుండాలో ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఉండాలి ఇప్పుడున్న పరిస్థితిలో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫుల్ టైమ్ జాబ్స్ అంత ఈజీగా రావు కంపేర్ టు కాంట్రాక్ట్ జాబ్స్. కాంట్రాక్ట్ జాబ్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుందన్నమాట. ఒక 1 or 2 రౌండ్స్ సెలెక్ట్ అయిపోతారనమాట. బట్ ఫుల్ టైమ్ జాబ్స్కి అలా కాదు, చాలా రౌండ్స్ ఉంటాయి. అండ్ మన రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్ళడమే ఒక పెద్ద ఎత్తు. ఎందుకంటే చెప్పాం కదా కాంపిటీషన్ చాలా ఉంటుంది. అండ్ ఆల్సో రౌండ్స్ కూడా చాలా టఫ్ ఉంటుంది అనమాట. సో దానికి కూడా చాలా ప్రిపేర్ అవ్వండి మీరు. సో ఇన్ని వందల మంది అప్లై చేస్తున్నా కూడా మనకి జాబ్స్ ఎందుకు రావట్లేదు అంటే ప్రయారిటీస్ ఉంటాయి ఖచ్చితంగా. వీసా ఇండిపెండెంట్ ఉన్నవాళ్ళు, సపోజ్ లైక్ గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళు కానీ, అండ్ ఆల్సో H4 మీద ఉన్న వాళ్ళకు కూడా చాలా ప్రయారిటీ ఉంటుంది యూఎస్ఏలో. H4 అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను కూడా H4 మీద వచ్చిన అమ్మాయినే అనమాట. మా హస్బెండ్ ఇక్కడ జాబ్ చేస్తారు. సో ఆయన ద్వారా నేను వచ్చిందాను అనమాట, డిపెండెంట్ వీసా. సో ప్రయారిటీస్ ఎప్పుడైనా సరే గ్రీన్ కార్డ్ H4 తర్వాతే H1B స్టూడెంట్స్కి వీళ్ళకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కాంట్రాక్ట్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాము. ఇవి 3 టైప్స్ ఉంటాయి, W2, C2C అండ్ C2H. W2 రోల్స్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, బట్ ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను. W2 రోల్స్ ఏంటంటే వాళ్ళు జస్ట్ పేరోల్ రన్ చేస్తారు, బట్ వీసా స్పాన్సర్షిప్ చేయదన్నమాట. బట్ అమెరికాలో ఉన్న స్టూడెంట్స్కి వీసాస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీసాస్ ఒక్కసారి ఎక్స్పైర్ అయిపోయిందంటే అమెరికన్ గవర్నమెంట్ ఇండియాకి పంపించేస్తుంది, ఓకేనా? సో అందుకని ఈ రోల్ గురించి కొంచెం పక్కన పెడదాము. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి C2C. C2C ఏంటంటే కన్సల్టెన్సీలో జాబ్స్ అనమాట. ఇవేంటంటే ఇది కూడా కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వడము, అక్కడ మనం మార్కెటింగ్ చేసుకోవడం, జాబ్స్ అప్లై చేయడం, ఇది కూడా మంచి ఆప్షనే. బట్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫేక్ ఎక్స్పీరియన్సెస్ పెట్టి వాళ్ళ జాబ్స్ని, వాళ్ళ కెరియర్స్ని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు కంపెనీస్ కొంచెం స్ట్రిక్ట్ అయ్యాయి కాబట్టి మీ ఎక్స్పీరియన్సెస్ లైక్ జాయిన్ అయిన 3-4 మంత్స్కి వాళ్ళు కనిపెట్టేస్తున్నారంట దట్ వీళ్ళు ఫేక్ కావాలని చెప్పేసి. అందుకని జాయిన్ అయిన 3-4 మంత్స్కి వాళ్ళ జాబ్స్ పోతున్నాయంట. సో ఇలాంటివి ఏదైనా చేసేది ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. థర్డ్ పాయింట్ వచ్చేసి C2H. ఇదేంటంటే కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకొని ఒక 6 మంత్స్ వరకు మీ పర్ఫార్మెన్స్ చూసి మీ వర్క్ నచ్చితే కంపెనీసే మిమ్మల్ని ఫుల్ టైంలోకి తీసేసుకుంటుంది. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూఎస్లో జాబ్స్కి ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అయినా కావచ్చు, లేకపోతే ఒక నార్మల్ పార్ట్ టైం జాబ్ ఎక్స్పీరియన్స్ అయినా కావచ్చు, ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ లేవంటున్నారు కదా, మరి జాబ్స్ ఏంటి, ఇంటర్న్షిప్స్ ఏంటి అని చెప్పి అనుకోవచ్చు కదా. నేను ఆల్రెడీ మాస్టర్స్ వీడియోలో చెప్పాను, ఇక్కడ నేను ఐ బటన్లో లింక్ పెడుతున్నాను చూడండి. ఏంటంటే ఆన్ క్యాంపస్లో జాబ్స్ ఎలా కొట్టాలి అనే దాని గురించి కూడా నేను చెప్పాను. నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే రెజ్యూమేని మీరు ఎంత పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకుంటున్నారు. మీ గ్రాడ్యుయేషన్, స్కిల్స్, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇదంతా మీరు షో ఆఫ్ చేయాల్సింది మీ రెజ్యూమేలోనే. మీ ప్రొఫైల్ నీట్గా కనిపించాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అచీవ్మెంట్స్ కూడా ఖచ్చితంగా మీ రెజ్యూమేలో యాడ్ చేయాలి. ఒక రిక్రూటర్కి మీరు నచ్చాలంటే ఫస్ట్ చూసేది ఆ రిక్రూటర్ మీ రెజ్యూమే నచ్చితే కనీసం మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్ వరకైనా వెళ్తారు. సో ఈ మధ్య రిక్రూటర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ATS అనే ఒక ట్రాకింగ్ సిస్టమ్ వాడుతున్నారు, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఇదేం చేస్తుందంటే అప్లికేషన్స్లో జాబ్ డిస్క్రిప్షన్ యాడ్ చేసి వాళ్ళకి కావాల్సిన అప్లికెంట్స్ని ఫిల్టర్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెజ్యూమేస్ ఎప్పుడైనా సరే మల్టిపుల్ ఉండాలి. ఒక జాబ్ డిస్క్రిప్షన్కి ఒక రెజ్యూమే మాత్రమే సెట్ అవుతుంది, ఇంకొక జాబ్ డిస్క్రిప్షన్కి మీ రెజ్యూమే సెట్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి
చేయాలంటే ఇంకొక రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్కి చాలా ఈజీగా వెళ్ళిపోతారు అండ్ మీ రెజ్యూమే చాలా తొందరగా సెలెక్ట్ అవుతుంది అనమాట. మీ రెజ్యూమే ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూసుకోవడానికి మీరు ATS టూల్ వాడచ్చు. ATS టూల్లో 75 అండ్ అబోవ్ స్కోర్ ఉంటే కనుక మీ రెజ్యూమే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. లేదు దానికంటే తక్కువగా ఉంది అంటే మాత్రము మీరు ఖచ్చితంగా మీ రెజ్యూమేని మోడిఫై చేయాల్సిందే. అండ్ ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఐ థింక్ నేను బిగినింగ్ ఆఫ్ ది వీడియోలో చెప్పాను, ఆ 20 మెంబర్స్లో ఒక్కరికి మాత్రమే జాబ్ వస్తుంది లింక్డ్ఇన్ త్రూ. ఎందుకంటే లింక్డ్ఇన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. లింక్డ్ఇన్ని మీరు ఏ రకంగా వాడాలో నేను ఇవాల్టి వీడియోలో చెప్పబోతున్నాను అండ్ టిప్ కూడా చెప్పబోతున్నాను. ఇది మీరు ఖచ్చితంగా వాడండి. మ్యాక్సిమం మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది నేను చెప్పినట్టుగా చేస్తే. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది స్టూడెంట్స్ మార్నింగ్ లెగుస్తున్నప్పుడు రిజెక్ట్ మెయిల్స్ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఇన్ని ఇయర్స్ మనం ల్యాక్స్ ఖర్చు పెట్టి మనం USA ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాము, అయినా మనకి జాబ్ రాదా? ఇంత కష్టాలు పడి మనము పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఇన్ని ఇబ్బందులు పడుతూ మనము అన్నీ దాటుకుంటూ వచ్చామే, ఏంటి మన పరిస్థితి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అని చాలామంది స్టూడెంట్స్ స్ట్రెస్లోనే ఉండిపోతున్నారు. మీరు ఇప్పుడు ఎవరికైనా ఒక కోల్డ్ ఈమెయిల్ రాద్దామని చెప్పి అనుకుంటే బిఫోర్ డూయింగ్ దాట్ క్రిస్టల్ నోస్ అనే ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది. అందులో ఏంటంటే ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలన్నా కూడా, ఆ పర్సన్కి ఎలాంటి మెయిల్ రాస్తే తను ఇంప్రెస్ అవుతారు, తనకి నచ్చనిది ఏంటి, ఇవన్నీ కూడా అందులో ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఇది వాడటం వల్ల ఏంటంటే మీరే ఫస్ట్ పర్సన్ కూడా అవ్వచ్చు హైర్ అవ్వడానికి. సో లింక్డ్ఇన్ వాడే వాళ్ళందరూ కూడా ఒక చిన్న ట్రిక్ అన్నమాట. ఏంటంటే లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. అందులో ఇది ఓన్లీ ప్రీమియం ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట, ప్రీమియం తీసుకున్న వాళ్ళకి. సో లింక్డ్ఇన్లో మీరు జాబ్స్ చూస్తూ ఉంటారు కదా, అందులో జాబ్స్ వెతుకుతున్నప్పుడు ఏదైనా జాబ్ని క్లిక్ చేయండి. మీకు నచ్చిన జాబ్ని క్లిక్ చేస్తే అందులో ఒక ఫీచర్ ఉంటుంది, am I good for this job అని చెప్పేసి క్లిక్ చేయండి. ఒక స్టార్ ఐకాన్లా ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు కింద మొత్తము వస్తుంది అన్నమాట డిస్క్రిప్షన్లో. మీ జాబ్ సూట్ అవుతుందా లేదా అనేది వస్తుంది. లేదు అని కూడా మీకు ఉంటే అందులో మీరు అడగచ్చు, సరే నేను ఏం యాడ్ చేస్తే నా ప్రొఫైల్ సెలెక్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మీరు లింక్డ్ఇన్ని అడగచ్చు అన్నమాట. అదొక జాబ్ గైడ్ లాగా కూడా మీకు పనిచేస్తుంది. అండ్ నేను స్టూడెంట్స్కి అందరికీ చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా మీరు లింక్డ్ఇన్ని ప్రీమియం తీసుకోండి. ఐ థింక్ $10 పర్ మంత్ ఎంతో ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే లింక్డ్ఇన్ని ప్రీమియం తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు రిక్రూటర్స్తో కూడా మాట్లాడచ్చు, రిక్రూటర్స్కి మెసేజ్ కూడా చేయొచ్చు, మీకు ఏదైనా జాబ్ కావాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా. సో ఇలాంటి ఫీచర్స్ కొన్ని ఎనేబుల్ అవుతాయన్నమాట. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే లింక్డ్ఇన్ సర్చ్ ఇంజిన్ అనేది 3rd లార్జెస్ట్ సర్చ్ ఇంజిన్ అన్నమాట. దాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మనకి జాబ్ ఆపర్చునిటీస్ మన చేతిలోకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రాఫిక్ డిజైన్, సో ఇలాగే సర్చ్ చేయాలన్నమాట, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రాఫిక్ డిజైన్. సో మీకు దానికి తగ్గట్టుగా జాబ్స్ వస్తాయన్నమాట, గ్రాఫిక్ డిజైన్ లేనిది. సో ఇలాంటివి కూడా లింక్డ్ఇన్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డేటా అనలిస్ట్, మీరు ఫిన్టెక్ ఆర్ ఫైనాన్స్లో జాబ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. మీరు ఈ విధంగా సర్చ్ చేస్తే మీకు ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్లో విచ్ ఇంక్లూడ్స్ డేటా అనలిస్ట్ స్కిల్స్ కూడా వస్తాయన్నమాట. కూల్ రైట్? సో మీరు ఈ విధంగా కూడా సర్చ్ చేయొచ్చు. ఏంటంటే నాకు ఎంట్రీ లెవెల్ ఒక్కటే కావాలి, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ఎంట్రీ లెవెల్ లాగా కూడా సర్చ్ చేయాలి. లేదు నాకు ఎంట్రీ లెవెల్ వద్దు అని అనుకుంటే ప్రాజెక్ట్ మేనేజర్ నాట్ ఎంట్రీ లెవెల్, ఈ విధంగా కూడా సర్చ్ చేస్తే మీకు క్లియర్గా వస్తాయి జాబ్స్. ఇక్కడ ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ మొత్తం స్కిప్ చేసేసి ఓన్లీ ప్రాజెక్ట్ మేనేజర్ రోల్స్ మాత్రమే వస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ గూగుల్, సో ఏం చేయాలి? సో అక్కడ ఉన్న పర్సన్స్తో కనెక్ట్ అవ్వాలంటే లింక్డ్ఇన్లో గూగుల్ వాళ్ళ కంపెనీ సర్చ్ చేసి పీపుల్లోకి వెళ్తే మీకు కావాల్సిన పొజిషన్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి కనెక్ట్ అవ్వండి. ఎలా కనెక్ట్ అవ్వాలి? వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కాపీ చేసుకొని copy.ai అనే వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ వర్క్ ఫ్లో లైబ్రరీ అని చెప్పి ఉంటుంది, ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. అక్కడ లింక్డ్ఇన్ అని సెర్చ్ చేయండి. అక్కడ
మీకు కింద ఒక ఆప్షన్ ఉంటుంది కోల్డ్ మెయిల్ అని చెప్పేసి. ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేస్తే మీరు కాపీ చేసిన ఆ పర్టికులర్ పర్సన్ని URL అక్కడ పేస్ట్ చేస్తే కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది. మీరు తనతో ఏం మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నారో అక్కడ జస్ట్ రాయండి. ఒక 1 లైన్ ఉన్నా పర్లేదు, రాయండి. రాస్తే ఒక ప్రాపర్ వేలో ఒక పెద్ద ఒక థాట్ఫుల్ మెసేజ్ అనేది వస్తుందన్నమాట. సో దట్ ఆ పర్సన్ తోటి ప్రొఫెషనల్ వేలో డిస్కస్ చేసి అవకాశం మీకు చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా మీరు చేస్తే. ఓకేనా? మీరు ఆ పర్సన్ తోటి లైక్ యూనో కంపెనీ ఇండస్ట్రీ గురించి కానీ దేని గురించి అయినా డిస్కస్ చేయొచ్చు, నాట్ పర్సనల్ థింగ్స్. సో ఈ విధంగా మీరు ఆ పర్సన్తో కనెక్ట్ అయినా ఇలా చేస్తే కూడా మీకు జాబ్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఎలాంటి జాబ్స్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఎలాంటి లాంగ్వేజెస్ నేర్చుకుంటే మీకు జాబ్స్ బాగా వస్తుంది, కొన్ని లిస్ట్ చెప్తాను. ఓకేనా? జావా, AWS, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్, మెషిన్ లెర్నింగ్, AI, గూగుల్ క్లౌడ్, Azure, .NET. సో ఇలాంటివి నేర్చుకోండి. ఓకేనా? మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కదండి ఇది. సో ప్లీజ్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి USA రావాలనుకుంటున్న వాళ్ళకి చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ లైక్ చేయండి ఖచ్చితంగా. లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? See you in the next vlog guys, and students andarki all the best. Bye bye.